స్టీరింగ్ ఒకళ్ళది, కంట్రోల్ ఒకళ్ళది, వెళ్లేది చక్రాలపైనే అయినా కమాండ్ మాత్రం కంపెనీదే. సొంత బండైనా పనోళ్లలాగే పని. క్యాబ్స్ వర్క్ అలాగే ఉంది సిటీలో. మాక్సిమం టాక్సీలని బడా కంపెనీలు హ్యాండ్ ఓవర్ చేసుకోవడంతో సొంత బండ్లు తిప్పుకునే వారికి పని లేకుండా పోతోంది. జనం కూడా ఆ కంపెనీలకే కనెక్ట్ అయిపోయారు. ఇక కంపెనీల కింద బండ్లు తిప్పుతున్నా, డ్రైవింగ్ చేస్తున్నా కష్టాలు తప్పట్లేదంటున్నారు టాక్సీల డ్రైవర్లు, ఓనర్లు. బండి మందే, ఇంజన్ మందే, చక్రాలు మనయే, స్టీరింగ్ మందే, తిప్పేది కూడా మనమే. కానీ కంట్రోల్ మాత్రం కంపెనీలది. టాక్సీల పరిస్థితి ఇప్పుడు అదే. ఆటో స్టాండ్ లాగే క్యాబ్స్ కి కూడా స్టాండ్లుండేవి. అది జమాన్ కాలం నాటి మాట అయింది. ఇప్పుడు ఆ స్టాండ్లు గాయబైనాయి. అన్ని ఆన్లైన్ లోనే దొరుకుతున్నాయి, లేదంటే కంపెనీల కంట్రోల్లో ఉండి సిటీ మొత్తం గిర్రు గిర్రున తిరుగుతున్నాయి. సిటీలో దాదాపు 5 లక్షల టాక్సీలున్నాయి. వీటిపై లక్షల మంది బతుకుతున్నారు. కొందరు డ్రైవర్లైతే కొందరు ఓనర్లు, కొంతమందేమో డ్రైవర్ కమ్ ఓనర్లు. కానీ నచ్చిన ఏరియాలో తిరిగే ఫెసిలిటీని మిస్ అయినాయి టాక్సీలు. సాఫ్ట్వేర్, రియల్ ఎస్టేట్ రంగం ఫుల్ గా పెరిగింది. ఇదే టైంలో ఊబర్, ఓలా, స్కైవర్స్, రేడియో క్యాబ్, ఎల్లో క్యాబ్లు రోడ్డెక్కాయి. బండి జర్నీ రూట్ తో పాటు డ్రైవర్ లైఫ్ స్టైల్ మారింది. దీంతో సొంతంగా పనిచేసుకునే డ్రైవర్లకి ఉపాధి కరువైంది. బుక్ చేసుకునే క్యాబ్లతో సొంతంగా తిప్పుకునే వారిపై ఎఫెక్ట్ భారీగా ఉందంటున్నారు. కారు ట్యాక్సీలు ఆ రోజుల్లో ఒక స్వయం ఉపాధి కింద డ్రైవర్లు వాళ్ళ వాహనాలను నడుపుకొని ఆ రకంగా నడుపుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు స్వయం ఉపాధి పక్కకు పోయి ఇప్పుడు పూర్తిగా కంపెనీల రాజ్యం వచ్చింది. వివిధ రకాల కంపెనీలు, ఓలా కానీ లేదంటే ఉబెర్ కానీ ఇంకా అనేక రకాల కంపెనీలు ఈరోజు వచ్చాయి. అనేక మంది ఫైనాన్సర్స్ కూడా ఈ రకంగా ఈ కంపెనీలని ప్రారంభించి కార్లని అందించి ఆ రకంగా కమిషన్లతో నడుపుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఈరోజు వచ్చింది. ఒకప్పుడు ట్యాక్సీ డ్రైవర్స్ అంటే హైదరాబాద్ నగరంలో చాలా ఫీలింగ్ తోటి బతికిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు చూస్తే డ్రైవర్స్ అంటే ఇన్సూరెన్స్ లేదు, ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు, వాళ్ళకి యాక్సిడెంట్లు అయినా పట్టించుకునే పరిస్థితి లేదు. రాత్రి బావులు డ్యూటీ చేయిస్తారు. వాళ్ళు డ్యూటీ చేసినప్పుడు డ్రైవర్ ఏమాత్రం కట్టి మీద కొనుక్కు నిద్ర లేకున్నా దాని యాక్సిడెంట్ అయినా కూడా అటు యజమానం పట్టించుకునే పరిస్థితి లేదు. గవర్నమెంట్ నుంచి ఈఎస్ఐ, పిఎఫ్ లాంటివి కూడా ఇన్సూరెన్స్ సౌకర్యం కనిపించట్లేదు. అయితే ప్రైవేట్ కంపెనీలే బెస్ట్ అని కొందరు, అంత సినిమా ఏం లేదని, పూట కూడా గడవడం లేదని కొందరు చెప్తున్నారు. 20 ఏళ్ల నుంచి డ్రైవర్ గా ఉన్నా సొంత వెహికల్ కూడా కొనుక్కోలేకపోతున్నామంటున్నారు డ్రైవర్లు. 12 గంటలు పనిచేసినా మిగిలిందేం లేదంటున్నారు. 20 ఏళ్ల నుంచి కార్ డ్రైవర్ గా పనిచేస్తున్నాను. ప్రభుత్వం నుండి ఎటువంటి సాయం అందతలేదు. కానీ గతంలో మేము ముందు పని చేసినప్పుడు మాత్రం 6,000 జీతం ఉండేది. 15 సంవత్సరాల కిందట ఉండేటప్పుడు. ఇప్పుడు ఒక 10,000 రూపాయలు పెరిగింది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ట్యాక్సీ స్టాండ్లు ఏం లేవు. పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి కాబట్టి ప్రభుత్వము ట్యాక్సీ స్టాండ్లు కానీ ట్యాక్సీలు కానీ డ్రైవర్లకు ఇస్తేగినా ముందు ఎక్కువ సంపాదించుకోగలుగుతాము. ఇప్పుడు ఇంటి అద్దెలు పెరిగిపోయినవి, ప్రతి వస్తువులపైన పెరిగిపోతున్నవి. కానీ మేము ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉంటున్నాము. బయట మార్కెట్ కూడా దారుణంగా ఉందండి. బయట మార్కెట్ కూడా దారుణంగా ఉంది, ఇక్కడ ఇది కూడా దారుణంగానే ఉంది. బయట మార్కెట్ ఊబర్ ఇంకా ఓలా, ఇది 2 కంపెనీలు. ఇది మార్కెట్ మీకు చూసే ఉంటారు. 21 రూపీస్ అయితే 9 రూపీస్ అంటాడు వాడు, ఇంకోడు 8 రూపీస్ 6 రూపీస్ అంటున్నారు. ఇక అట్లాంటప్పుడు అక్కడ నడిపించుకున్నాడు, ఇక్కడ ఇదైనా ఏదైనా ఇక దిగినాక ఇక తప్పదు. ఇక ఎందుకంటే బయట నడిపించుకున్న వాళ్ళు మార్కెట్ రేట్ ఇది చేసిండ్రు. ప్లస్ ఇప్పుడు అంతకుముందు ఇన్సెంటివ్స్ అనేది ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇన్సెంటివ్స్ కూడా దిగేసేసారు కదా. ఇక బల్దియా స్టార్ట్ చేసిన ఓనర్ కమ్ డ్రైవర్ పథకం కూడా అట్టట్టే ఉన్నట్టుంది. ఈ బండ్లను మెయింటైన్ చేయడం చాలా కష్టమైందని చెప్తున్నారు లబ్ధిదారులు. జేసీఎం వల్ల వెహికల్ ఇచ్చింది నాకు డ్రైవర్గా ఉన్నానని. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు 24,500 ఇస్తారు. అది వెళ్ళట్లో సరిపోవట్లేదు. స్కీమ్ కొంచెం పెంచితే బాగుంటుంది. అప్పుడే 30,000 ఇస్తానంటే మేము అందుకోసం అప్లై చేసినాం. కానీ దానివల్ల ఏం బెనిఫిట్ లేదు ఇప్పటి వరకు అయితే. నెలకి 24,000 ఇస్తే సరిపోవట్లేదు మేడం. కొంచెం స్కీమ్ పెంచితే బాగుంటుంది ఆలోచన. 11,000 ఈఎంఐ కడతాం మేడం. నిధులకు ఒక 6,000 అవుతాయి. ఇంకా మిగిలిన బండి మెయింటెనెన్స్కి ఒక 1,000 రూపాయలు అవుతాయి. సరిపోట్ల 4-5 వేలు మాకు. స్కీమ్ పెంచితే బాగుంటుందని చాలామంది ఉన్నారు మేడం. ఒక ఎల్లగా కొంతమంది బండ్లు సీజ్ అయిపోయినాయి, తీసేసుకోరు. ఈఎంఐ ఎల్లగా విజయం కట్టట్లేదు. కొంతమంది వాపస్ తీసేసుకోరు బండ్లు. ఏదో కొందరు వెళ్ళి కట్టుకుంటున్నాం చేసుకొని. మళ్ళీ ఎందుకంటే 1,00,000 రూపాయలు కట్టినా మేడం మళ్ళీ అదన బెనిఫిట్ పోతుంది కదా, దానికోసం భయపడి కొన్ని డబ్బులు కడుతున్నాం. 25,500 ట్యాక్స్ పోతుంది, 24,500 వస్తుంది. 12,300 ఇన్స్టాల్మెంట్ కట్ అవుతుంది.
12,000కి 5,000 డీజిల్ పోతుంది, 8,000కి మా కుటుంబానికి పోషించలేని పరిస్థితిలో ఉన్నది. ప్రైవేట్ కంపెనీలపై భరోసా కావచ్చు, ఫెసిలిటీస్ కావచ్చు, ఇండివిజువల్ టాక్సీలను తిప్పుకునే డ్రైవర్ల మీద నమ్మకం లేకపోవచ్చు. రీజన్ ఏదైనా కంపెనీల టాక్సీలనే ఓకే చేస్తున్నారు జనం. 10 నిమిషాల ముందు కాల్ కొట్టడమో, స్మార్ట్ ఫోన్ లో యాప్ ని క్లిక్ కొట్టడమో చేస్తే డోర్ ముందుకొస్తుంది క్యాబ్. అందుకే వీటినే ప్రిఫర్ చేస్తున్నామంటున్నారు జనం. ఆన్లైన్లో ఇంత టెక్నాలజీ ఉంది కాబట్టి క్యాబ్ బుక్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే లైక్ దే ఆర్ ప్రొవైడింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ డ్రైవర్, కార్ నెంబర్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఇప్పుడు ఆటో అది కావాలనుకున్నా ఫేర్స్ ఎలా ఉంటాయో తెలియదు. ఇవన్నీ ఫేర్స్ ఏంటంటే ప్రీ డిటర్మైన్డ్, మనకి ఇంత కాస్ట్ అవుతుందని ముందే తెలుస్తుంది. సో బేస్డ్ అపాన్ ఆల్ దీస్ రీజన్స్ ఐ ఫీల్ క్యాబ్స్ ఇస్ బెటర్. క్యాబ్స్ అయితే సేఫ్గా అండి, ఫోన్ నెంబర్ ఉంటుంది అండ్ ఫుల్ సెక్యూర్డ్గా ఉంటుంది, ఫుల్ డీటెయిల్స్, డ్రైవర్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ ఉంటుంది అందులో. అయితే జర్నీ కూడా హ్యాపీగా మనం అనుకున్న టైంకి రీచ్ అవుతుంది. విదిన్ 30 minutesలో మనకు వచ్చేస్తాయి. ఏ పాయింట్ ఆఫ్ ఎక్కడ ఉన్నా వచ్చేస్తుంది కదా. అదే ప్రైవేట్ కోసం వెయిట్ చేసామనుకోండి, ఆ సెక్యూర్ ఉండదు. ఓవరాల్ గా ఓన్ టాక్సీలు, ఓన్ గా తిప్పుకునే వారి బండ్లపై ఎఫెక్ట్ పడుతుంది. సొంతంగా టాక్సీలు తిప్పుకునే తమకి కూడా సర్కార్ హెల్ప్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు డ్రైవర్లు. 4 ఏరియాలు బండ్లో తిరుగుతూ తమ బతుకు బండిని నడుపుకునేలా చూడాలంటున్నారు.